జనవరి 25వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు. అసలు వదిలిపెట్టకూడదు. జరగబోయేది ఇదే. జనవరి 25వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా వీరి జీవితం అనేది మారబోతూ ఉందో అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి సమయం కీలకమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అనేవి మీరు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మేలు. ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. జనవరి 25వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీరు జీవితమే పూర్తిగా మారబోతూ ఉంటుంది. ఆ వ్యక్తిని అయితే మీరు అసలు ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదండి. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం చాలా అదృష్టకరమైన జీవితంగా కూడా ఈ సమయంలో మారబోతూ ఉంది. ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి అసలు దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. శ్రీలక్ష్మి ఆరాధన మీకు మానసిక సంతృప్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. అసలు 2025 వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయం అనే చెప్పాలి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. మీకు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు మంచి అవకాశాలను అయితే చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ప్రజాదరణ కూడా ఈ సమయంలో అధికంగానే ఉంటుంది. ఈ కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా మేలు జరుగుతుంది. కెరియర్ పరంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ కాలంలో గత సంవత్సరం అనేకమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు అనేవి వస్తాయి. ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కాలంలో ప్రమాదకర పనులకు కొంచెం దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా కుంభరాశి వారి కొత్త ఏడాదిలో మెరుగైన ప్రయోజనాలు అయితే పొందుతారు. శుక్రుడు లగ్న స్థానమునందు ఉండడం, బుధుడు 10వ స్థానమునందు సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా కూడా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా చక్కగా అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకంటే మార్చి నెల 29వ తేదీ నుండి కూడా శనిదేవుడు సాడే సతి 2వ దశ ముగుస్తుంది.
ఈ రాశి వారికి శని దృష్టి కర్మ 7వ స్థానం నందు తొలగిపోతుంది. దీనితో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే రాహు లగ్న స్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు కూడా కలుగుతాయి. గత ఏడాది కంటే కూడా శుభప్రదంగానే ఏడాది కనిపిస్తుంది. ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందబోతున్నారు. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు. కుంభరాశి వారు సున్నితమైన స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఉగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా వీరు ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరెప్పుడు చేతల్లో చూపిస్తుంటారు. కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి, కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా తెలియదు. ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన అపేక్ష కూడా ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు అసలు చాలా బాధలు పడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తుంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందానం ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని అయితే వీరు అసలు గుర్తించలేరు. వారు వీరిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాను అయితే వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడారు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పాలి. చూసారు కదా, కుంభరాశి వారి గురించి అయితే మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.